బిర్యానీ ప్రియులకు నోరూరించే శుభవార్త. మన న్యూ రామేశ్వరం రెస్టారెంట్ లో ఇప్పుడు అద్భుతమైన న్యూ ఇయర్ ఆఫర్లు. డీమార్ట్ ఎదురుగా కరీంనగర్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సదాచారి. ప్రపంచ మానవాళికి మళ్ళీ కరోనా లాంటి ముప్పు రానుందా? అసలేంటి ఈ హెచ్ఎంపివి వైరస్? ఈ వైరస్ వస్తే లక్షణాలు ఏంటి? ఈ వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది? మరియు దీనికి గల నివారణ మరియు చికిత్సలు ఏమేమి ఉన్నాయి అనే అంశాల మీద మనతో ఈరోజు మాట్లాడడానికి సుమన్ టీవీ కరీంనగర్ స్టూడియోలో మనతో పాటు డాక్టర్ గంపా సందీప్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ చెప్పండి, ప్రపంచం అంతా మళ్ళీ ఒకసారి ఆందోళనకు గురైంది. ఈ హెచ్ఎంపి వైరస్ అంటే ఏంటి అసలు? హెచ్ఎంపివి వైరస్ అనేది ఒక ఆర్ఎన్ఏ వైరస్. ఓకే. ఈ వైరస్ అనేది కొత్తదేం కాదు. ఆల్రెడీ 2001 నుంచి ఉన్న వైరసే. అంతకు ముందు కూడా ఉంది. 2001లో మనం ఫస్ట్ టైం ఈ వైరస్ ని డిటెక్ట్ చేసినాం అనమాట. ఇది మెటాన్యూమో వైరస్ అని అంటారు దీన్ని. ఇది పక్షుల్లో కూడా ఉంటది. దాన్ని ఏవియన్ మెటాన్యూమో వైరస్ అంటారు. ఈ మనుషుల్లో వచ్చేదాన్ని హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అంటారు. ఎట్లయితే మన కరోనా వైరస్ లో కూడా స్ట్రెయిన్స్ ఉండే, ఆల్ఫా అని, డెల్టా అని, ఒమిక్రాన్ అని, అట్లా హెచ్ఎంపివి వైరస్ లో కూడా ఇప్పటికే ఒక 5 టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్స్ డిటెక్ట్ అయినాయి అనమాట. లైక్ ఏ అని, బి అని, ఏలో మళ్ళీ 1, 2 అట్లా స్ట్రెయిన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్న హెచ్ఎంపివి వైరస్ చైనాలో ఏదైతే డిటెక్ట్ అయిందో ఇది కొత్త వేరియంటా లేకపోతే అంతకుముందు ఉన్న స్ట్రెయిన్ అనేది మాత్రం క్లారిటీ లేదు. ఓకే ఓకే. ఇప్పుడు ఈ కరోనా ఏదైతే ఉందో సార్, మొదటగా చైనా నుండి ప్రపంచం అంతా వ్యాపించింది. తర్వాత ఈ హెచ్ఎంపివి వైరస్ కూడా చైనాలో పుట్టిందని అంటున్నారు. మరి మన ఇండియాలో మొదటగా బెంగళూరులో ఒక చిన్న దాంట్లో గుర్తించారని చెప్పారు. మరి వాళ్ళకు ఎటువంటి ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ కూడా లేదు, ట్రావెలింగ్ హిస్టరీ కూడా లేదు. మరి అలాంటప్పుడు ఆ వైరస్ ఎలా వ్యాప్తి చెందింది అనుకుంటున్నారు? ఒకటి, ఇప్పుడు హెచ్ఎంపివి అనేది నోవెల్ వైరస్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కరోనా వైరస్ చూసుకుంటే అప్పుడు దీన్ని నోవెల్ వైరస్ అని ఉన్నది. నోవెల్ అంటే ఇంతకు ముందు అసలు ఎప్పుడు లేదు, అదే ఫస్ట్ టైం స్టార్ట్ అయింది అని అర్థం అనమాట. అంటే అప్పటి వరకు ఎవరికి ఈ వైరస్ తోటి ఇన్ఫెక్ట్ కాలేదు. ఈ వైరస్ అందరికీ కొత్తనే. అది కరోనా వైరస్ కి కరెక్ట్. కానీ హెచ్ఎంపివి వైరస్ అనేది కొత్తదేం కాదు, పాత వైరస్. సో ఇప్పుడు మనకు ఏవైతే కేసెస్ డిటెక్ట్ అయినాయో ఇవి చైనా నుంచి వచ్చిన వేరియంటా లేకపోతే రొటీన్ గా ప్రతి సీజన్ లో వచ్చే నార్మల్ హెచ్ఎంపివి వైరస్ అనేది తెలియదు. అది క్లారిటీ రావాల్సి ఉంది. రెండోది ఏంటంటే చైనాలో ఏదైతే హెచ్ఎంపివి కేసెస్ పెరుగుతున్నాయో ఇవి కూడా అంతకుముందు మనకు తెలిసిన హెచ్ఎంపివి వైరస్ ఏనా, ఆ స్ట్రెయిన్స్ ఏనా లేకపోతే కొత్త వేరియంట్ అనేది మాత్రం తెలియదు. అయితే ఏంటంటే రొటీన్ గా వచ్చే వైరల్ న్యూమోనియా కేసెస్ లా చైనాలో ఈసారి ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. దాని వల్ల ఇది మన కొత్త వేరియంట్ అని ఒక చిన్న సస్పిషన్ ఉంది. ఓకే సార్. మన కరీంనగర్ లో ఇలాంటి లక్షణాలతో మీ దగ్గరికి ఎవరైనా వచ్చారా సార్ పేషెంట్స్? ఎస్ సార్. ఇప్పుడు ప్రెసెంట్ నా హాస్పిటల్లో కూడా అడ్మిషన్ లో ఉన్నారు పేషెంట్. అంటే హెచ్ఎంపివి కన్ఫర్మ్ అయిన వాళ్ళ? లేదు సార్, వైరల్ బ్రాంకో న్యూమోనియాతో పేషెంట్ అడ్మిట్ అయ్యారు. అంటే పేషెంట్ అన్ని వైరల్ న్యూమోనియాస్ లో సేమ్ లక్షణాలు ఉంటాయి. అది కరోనా కావచ్చు, హెచ్ఎంపివి కావచ్చు, ఇన్ఫ్లుయెన్జా వైరస్ కావచ్చు, రకరకాల వైరస్లు ఉంటాయి. అన్నిట్లో ఉండే కామన్ సిమ్టమ్స్ ఏంటంటే ఫీవర్, కాఫ్, దమ్ము రావడం, లేకపోతే వీజింగ్, పిల్లి కూతలు అంటారు. ఈ సిమ్టమ్స్ తోటి పేషెంట్ మన దగ్గరకు వస్తారు. ఓకే సార్. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వైరల్ బ్రాంకో న్యూమోనియా ఏదైతే ఉందో ఈ హెచ్ఎంపివి వైరస్ కంటే ముందు నుంచి కూడా ఉందా? ఎస్ సార్. ఇప్పుడు హెచ్ఎంపివి అనేది మనం ఈ ఇయర్ లో వింటున్నాం, కానీ ప్రతి వింటర్ సీజన్ లో వైరల్ బ్రాంకో న్యూమోనియాస్ వస్తాయి. ఈ వైరల్ బ్రాంకో న్యూమోనియాస్ అది హెచ్ఎంపివి వల్ల రావచ్చు, కోవిడ్ వల్ల రావచ్చు, ఎనీ వైరస్ కెన్ కాస్. సో ఈ వైరల్ బ్రాంకో న్యూమోనియా వచ్చినంత మాత్రాన ఇది హెచ్ఎంపివినే అనడానికి అయితే లేదు సార్. ఇది ఎవ్రీ ఇయర్ చూసే స్ట్రెయిన్స్. సార్ మీరు చెప్పినట్టు ఏ వైరస్ కైనా, అంటే వైరల్ బ్రాంకో న్యూమోనియా కానివ్వండి, లేదంటే హెచ్ఎంపివి కానివ్వండి, కరోనా కానివ్వండి, జనరల్ గా సాధారణ లక్షణాలు అంటే దగ్గు, జలుబు, ఆస్తమా పేషెంట్స్ ఇలాంటి వారికి చాలా ఎఫెక్ట్ అని చెప్తున్నారు కదా. సో ఇప్పుడు జనరల్ వాకింగ్ పేషెంట్స్ ఉంటారు సార్, ఒక దగ్గుతోనో జలుబుతోనో వస్తూ ఉంటారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ హెచ్ఎంపి వైరస్ ను గుర్తించడానికి సార్ మన దగ్గర ఎటువంటి టెస్టులు ఉంటాయి? ప్రెసెంట్ కరీంనగర్ లో కూడా ఈ టెస్టింగ్ అవైలబుల్ ఉంది సార్. జనరల్ గా మనకు దీనికి కరోనా లాగానే నాసల్ స్వాబ్ ఓరల్ స్వాబ్ తోటి తీసుకుంటాం సార్. అంటే ఒక కాటన్ స్వాబ్ తీసుకొని అక్కడ నుంచి శాంపిల్ తీసుకుంటాం. మన కరోనాకి ఎట్లయితే ర్యాపిడ్ టెస్ట్ గానీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసినాం కదా సార్, దానికి శాంపిల్ బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ కాదు. ఈ స్వాబ్ తోటే స్వాబ్ ని మనం పరీక్ష పంపిస్తాం అన్నట్టు. సో సేమ్ దీనికి కూడా పీసీఆర్ టెస్ట్, వైరల్ పీసీఆర్ టెస్ట్. ఈవెన్ ఫస్ట్ డే ఆఫ్ సిమ్టమ్స్ నుంచి కూడా మనకు పాజిటివ్ వస్తుంది ఒకవేళ వైరస్ ఉంటే. సో దీనికి కూడా మనం పీసీఆర్ పంపించుకోవచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ ఒక 2 ల్యాబ్స్
అంటే కరీంనగర్ లో లేవు, కానీ ఇక్కడ శాంపిల్ తీసుకొని మనం హైదరాబాద్ పంపించుకోవచ్చు. అక్కడ మీకు ఈ టెస్టింగ్ అనేది ఉంది. ఒక 2 days లో రిపోర్ట్ వస్తుంది సార్. కాస్ట్ వచ్చేసరికి ప్రెసెంట్ అయితే 3,200 రూపీస్ ఉంది సార్ ఓకే సార్. పేషెంట్. ఇప్పుడు జనరల్ గా సార్, జనరల్ ఒక వాకిన్ పేషెంట్ ఉన్నారు, అవును సార్. తనకు జలుబు దగ్గు లాంటి లక్షణాలు ఉన్నాయి, అవును సార్. అంటే అటువంటి వాళ్ళు కంపల్సరీగా ఈ టెస్ట్ చేయించుకోవాలా ఇప్పుడు లేదు సార్. నిర్ధారణ గురించి? అంటే నిర్ధారించుకోవాలి అంటే మాత్రం ఈ టెస్ట్ చేసుకోవాలి. కానీ జనరల్ గా వాళ్ళు జలుబు దగ్గు రొటీన్ ఫ్లూ సిమ్టమ్స్ తోటి వచ్చిండ్రు అనుకోండి, వాళ్ళకైతే ఈ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఓకే. ఎందుకంటే ప్రెసెంట్ మనకు కరీంనగర్ ఇంతవరకు ఒక పాజిటివ్ కేసు కూడా రికార్డు కాలేదు, నమోదు కాలేదు. ఎవరైనా వైరల్ బ్రాంకో న్యూమోనియా తోటి, దమ్ముతోటి, ఆక్సిజన్ తక్కువై హాస్పిటల్లో అడ్మిట్ అయితే వాళ్ళకి మాత్రం ఈ టెస్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అట్లా చేసిన వాళ్ళలో ఎవరికి పాజిటివ్ రాలేదు కరీంనగర్ లో. ఒకవేళ వచ్చి అది కమ్యూనిటీ స్ప్రెడ్ అయితే అప్పుడు మాత్రం రొటీన్ ఓపీ కేసెస్ కి కూడా టెస్టింగ్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఓకే సార్. ఒకవేళ మీరు చేసే టెస్టుల్లో ఈ హెచ్ఎంపీవీ వైరస్ పాజిటివ్ కనుక వస్తే మీరు ఈ డిఎంహెచ్ఓ అథారిటీస్ కి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా? ఇలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమైనా గవర్నమెంట్ నుంచి పర్టికులర్ గా వచ్చాయా? అవును సార్. అంటే ఇప్పుడు ఏవైతే వైరల్ బ్రాంకో న్యూమోనియా కేసెస్ ఉన్నాయో వాటికి మనం టెస్టింగ్ చేస్తాం. ఒకవేళ టెస్ట్ పాజిటివ్ వస్తే డెఫినెట్ గా మనం డిఎంహెచ్ఓ హెల్త్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం సార్. సర్వేలెన్స్ అయితే ఉంటది ప్రతి హాస్పిటల్ కి, వాళ్ళకి ఎన్ని కేసెస్ వచ్చినాయి, ఎన్ని బ్రాంకో న్యూమోనియా కేసెస్ వచ్చినాయి, వాటికి టెస్ట్ చేసిండ్రా, ఏమైనా పాజిటివ్ వచ్చినాయా, ఒకవేళ పాజిటివ్ వస్తే ఆ పేషెంట్ ఏదైనా ట్రావెల్ హిస్టరీ ఉందా, అంటే రీసెంట్ గా ఫారెన్ ట్రావెల్ చేసి వచ్చిండ్రా, లేకపోతే ఇంట్లో వాళ్ళకి సిమ్టమ్స్ వస్తున్నాయా, ఈ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఫారెన్ ట్రావెల్ చేసి వచ్చిండ్రా. సో మొత్తం ట్రేసింగ్ అనేది జరుగుతుంది సార్. ఇదే హెల్త్ సర్వేలెన్స్ ట్రేసింగ్ అనేది మనం కోవిడ్ టైంలో కూడా చూసినాము, మళ్ళీ సేమ్ వస్తుంది సార్. కానీ ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే కరీంనగర్ లో కేసెస్ రికార్డ్ కాలేదు. మొత్తం ఇండియా వైడ్ 5 కేసెస్ రికార్డ్ అయినాయి. అందులో ఒక 2 బెంగళూరు, 2 చెన్నై, 1 గుజరాత్ లో వచ్చింది సార్. ఓకే సార్. ఈ 5 పాజిటివ్ కేసెస్ లో కూడా ఎవరికి కూడా ట్రావెలింగ్ హిస్టరీ అనేది లేదని అంటున్నారు. అవును సార్. మరి అలాంటప్పుడు ఈ చైనా నుంచి వచ్చిన వేరియంట్, ఈ వేరియంట్ ఒక్కటని అనుకోవచ్చా? అది చెప్పడం కష్టం సార్ ఇప్పుడే. అంటే ఇది నార్మల్ గా మన మధ్యలో ఉన్న హెచ్ఎంపీవీనా లేకపోతే చైనా నుంచి వచ్చిన వేరియంటా చెప్పడం కష్టం. ఒకటి చెప్పాలి అంటే ఒకవేళ ఇది ఆల్రెడీ కమ్యూనిటీ స్ప్రెడ్ అయిందేమో. 2 పాసిబిలిటీస్ ఉంటాయి సార్. ఇది అంతకుముందు ఉన్న వైరస్, ఎవ్రీ సీజన్ లో వచ్చే వైరస్ పిల్లల్లో ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి ఇది పాత వైరస్ అయి ఉండొచ్చు. లేదు చైనా నుంచి వచ్చిన కొత్త వేరియంట్ కూడా అయి ఉండొచ్చు. దానికి ఇంకా రీసెర్చ్ లెవెల్లో చూస్తేనే చెప్పొస్తుంది సార్. ఇది కమ్యూనిటీ స్ప్రెడ్ అయిందా, మనం టెస్ట్ చేయలేక ఇది స్ప్రెడ్ అవుతుందా, లేకపోతే ఇది ఆల్రెడీ మన మధ్యలో ఉన్న వైరస్ జస్ట్ ఈ సీజన్ లో వచ్చింది కాబట్టి అట్లా చూసుకోవాలా అనేది మనకు రీసెర్చ్ లెవెల్లో తెలుస్తుంది సార్. ఓకే సార్. ఈ వైరస్ ప్రాణాంతకమే అంటారా? చాలా వరకు పేషెంట్స్ కి అయితే ప్రాణాంతకం కాదు ఇప్పుడు వరకైతే, ఇప్పుడున్న స్టడీస్ వరకైతే. అంటే ఎవరైనా చిన్నపిల్లల్లో గానీ, వృద్ధుల్లో గానీ, డయాబెటిక్ పేషెంట్స్, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ అంటాం, అంటే హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్స్, వీళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ వీక్ గా ఉంటుంది. సో వీళ్ళకి లంగ్స్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే మనకు ఇప్పటి వరకు అయితే ట్రీట్మెంట్ లేదు కాబట్టి ఇది ప్రాబ్లం చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరికైతే న్యూమోనియా వచ్చి ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అవుతున్నాయి, వెంటిలేటర్ రిక్వైర్మెంట్ ఉంది, అలాంటి పేషెంట్స్ కి ఇది ప్రాణాంతకమయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇది చాలా తక్కువ. ప్రెసెంట్ అయితే అట్లా ప్రాణాంతకంగా ఎవరైతే లేరు. ఓకే సార్. ఇప్పుడు హెచ్ఎంపీవీ వైరస్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం కాదు, ఆల్రెడీ ఉన్న వైరసే అని చెప్పి నిపుణులు అంటున్నారు కదా. మరి దీనికి వ్యాక్సిన్ ఇప్పటి వరకు అయితే లేదా సార్? లేదు సార్. యాక్చువల్ గా ఇప్పుడు ఏదైతే న్యూస్ వచ్చిందో హెచ్ఎంపీవీ వైరస్ స్ప్రెడ్ అవుతుంది అని, దీనికంటే ముందే అంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నుంచే దీనికి వ్యాక్సిన్ అండ్ ట్రీట్మెంట్ కోసం ట్రయల్స్ జరుగుతున్నాయి. ఆల్రెడీ మోడర్నా కంపెనీ మీరు వినే ఉంటారు, కోవిడ్ టైంలో కూడా ఈ పేరు ఫేమస్, మోడర్నా వ్యాక్సిన్. వాళ్ళు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ దీనికోసం కూడా తయారు చేస్తున్నారు. ఆల్రెడీ phase 1 ట్రయల్స్ కంప్లీట్ అయినాయి. అందులో రిజల్ట్స్ ప్రామిసింగ్ గా ఉన్నాయి. కానీ ఏ వ్యాక్సిన్ అయినా, ఏ డ్రగ్ అయినా మార్కెట్ లోకి రిలీజ్ చేయాలి అని అంటే అట్లీస్ట్ phase 3 ట్రయల్స్ కంప్లీట్ అవ్వాలి. సో ప్రెసెంట్ phase 3 వరకు రీచ్ కాలేదు, కానీ వ్యాక్సిన్ అయితే అండర్ ట్రయల్స్ లో ఉంది సార్. ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేసుకుంది. ఈవెన్ ట్రీట్మెంట్ కి వచ్చేసరికి కూడా ఒక యాంటీవైరల్ డ్రగ్ అయితే ఉంది, బట్ అది అందరికి ఇవ్వము. ఓన్లీ సెలెక్టెడ్ పేషెంట్స్ ఎవరైతే రెస్పిరేటరీ ఫెయిల్యూర్ లో ఉన్నారు వాళ్ళకి రివావరిన్ అనే ఎక్స్పెరిమెంటల్ డ్రగ్ ఇవ్వచ్చు, బట్ అది కూడా అండర్ ట్రయల్ లోనే ఉంది. అంటే అప్రూవ్డ్ డ్రగ్ అయితే కాదు సార్. ఓకే. ఇప్పుడు హెచ్ఎంపీవీ వైరస్ ఆల్రెడీ మీరు ఉన్న వైరస్ కొత్తగా ఏం రాలేదు అని అంటున్నారు కదా. ఇప్పుడు చైనాలో డిసెంబర్ లో బయటపడిన వేరియంట్ ఏదైతే ఉందో అది కొత్త వేరియంట్ అంటారా దీంట్లో? అది ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పటి వరకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం అయితే అది కొత్త వేరియంటా, ఇంతకు ముందు ఉన్న 5 వేరియంట్స్ లో ఒకటా అనేది మాత్రం తెలియదు సార్. దానికి రీసెర్చ్ జరగాలి. అండ్ ఇప్పుడు ఇండియాలో నమోదవుతున్న కేసులు కూడా పాత వేరియంట్స్ ఏనా
కొత్త వేరియంటా, కొత్త వేరియంట్ అయితే దీనికి ఎక్కువ ఫ్యాటాలిటీ ఉందా, సేఫ్ అయినా, లేదంటే దీనికి స్ప్రెడ్ అయ్యే గుణం ఎక్కువ ఉందా అనేది చూడాలి. లైక్ వైరస్ అనేది దాని లక్షణం ఫ్రీక్వెంట్ గా మార్చుకుంటుంది. ఓకే. మనం కరోనాలో కూడా చూసినాం, 3 వేవ్స్ వచ్చినాయి, మూడింట్లో డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రెయిన్స్, అన్ని ఒక్కొక్కలాగా బిహేవ్ చేసినాయి. ఫస్ట్ వేవ్ లో ఆల్ఫా ఉండే, సెకండ్ వేవ్ లో డెల్టా ఉండే, థర్డ్ వేవ్ లో ఒమిక్రాన్ ఉండే. అన్నిటికంటే సీరియస్ కేసెస్ అన్ని మనం సెకండ్ వేవ్ లో చూసినాం, డెల్టా వేరియంట్. ఓకే. ఒమిక్రాన్ ఫాస్ట్ గా స్ప్రెడ్ అయింది, కానీ సీరియస్ కేసెస్ రాలేదు, ఓకే. తక్కువ. సో వాటి వేరియంట్ బట్టి వాటి సీరియస్నెస్ అండ్ ఎంత ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది అనేది ఉంటుంది. సో ప్రజెంట్ వస్తున్న ఇండియాలో ఉన్న హెచ్ఎంపీవీ కేసెస్ కానీ, చైనాలో నమోదవుతున్న కేసెస్ కానీ సేమ్ వేరియంటా కాదా అనేది మాత్రం రీసెర్చ్ లో తెలియాలి సార్. ఓకే. ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది మామూలుగా ఇప్పుడు చిన్న పిల్లల్లో మరి వృద్ధుల్లో ఎక్కువగా ఎఫెక్ట్ చూపే ఛాన్స్ ఉందని అంటున్నారు. అవును సార్, నిజమేనా ఇది? అవును సార్. అంటే ఈవెన్ బిఫోర్ ఇది అవుట్ బ్రేక్ కంటే ముందు కూడా మనకు చిన్న పిల్లలే ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంటారు సార్. ఓకే. లెస్ దాన్ 5 years ఆఫ్ ఏజ్, ఆర్ ఓల్డ్ ఏజ్, ఆర్ ఇందాక మనం అనుకున్నట్టు డయాబెటీస్ కానీ, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ కానీ. అండ్ ఇది ఈ వైరస్ అనేది యూజువల్ గా మా బ్రాంకియల్ అస్తమా అంటారు కదా, లేకపోతే సిఓపిడి పేషెంట్స్ అని, వీళ్ళలో ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. అంటే ఈ 4 to 5 సెలెక్టెడ్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ లా సీరియస్ గా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో చిన్న పిల్లల్లో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, ఆస్తమా అండ్ సిఓపిడి పేషెంట్స్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంట. అంతే సార్. సార్ జనరల్ గా కరోనాకి ఎటువంటి లక్షణాలు అయితే ఉన్నాయో హెచ్ఎంపీవీకి కూడా అలాంటి లక్షణాలే చూస్తూ ఉంటాం కదా. అసలు టెస్ట్ ఒక్కటే దీనికి నిర్ధారించుకోవచ్చా? అవును సార్. అంటే ఇప్పుడు లక్షణాలు వచ్చేసరికి అన్ని వైరల్ ఫీవర్స్ లా కొందరికి వైరస్ ఉండి ఎలాంటి లక్షణాలు లేకుండా కూడా ఉండొచ్చు, అసిమ్టోమేటిక్ పేషెంట్స్ అంటారు. ఓకే. కానీ వాళ్ళు స్ప్రెడ్ చేస్తారు, వాళ్ళ నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొందరికి సింపుల్ గా కోల్డ్, కాఫ్, సోర్ థ్రోట్, లేకపోతే ఫీవర్, ఇలాంటి సిమ్టమ్స్ ఉండొచ్చు. కొందరికి సీరియస్ గా ఆక్సిజన్ తగ్గిపోవడము, బ్రీతింగ్ లో డిఫికల్టీ, చెస్ట్ టైట్ గా ఉండడము, లేకపోతే వీజింగ్ అంటారు, అంటే విజిలింగ్ సౌండ్ లాగా రావడం, ఈ లక్షణాలతో కూడా ఉండొచ్చు. సో అందరినీ ఒకటేలాగా ఎఫెక్ట్ చేయాలని లేదు. అండ్ ఎవరికైతే ఇప్పుడు మనం అనుకున్నట్టు వీజింగ్ కానీ, ఆక్సిజన్ సాచురేషన్ తగ్గిపోవడము, బ్రీతింగ్ డిఫికల్టీ అవుతుంది, అలాంటి కేసెస్ కి మనం అడ్మిషన్ అవసరం. అంటే ఈ లక్షణాలు అన్ని కూడా సార్ కరోనా కూడా చూసాము. అవును సార్, అవును. కరోనా వచ్చినప్పుడు కూడా ఇలాంటి లక్షణాలు ఉన్నాయి కదా. అప్పుడు రెమిడెసివిర్ అనేది చాలా బాగా పనిచేసింది అన్నారు. మరి ఆ మెడిసిన్ దీనికి ఏమైనా? లేదు సార్, రెమ్డెసివిర్ యాక్చువల్ గా బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీవైరల్ డ్రగ్, కానీ ఈ హెచ్ఎంపీవీకి అయితే రెమ్డెసివిర్ ఇప్పటివరకు అయితే ఇండికేషన్ లేదు. రీసెర్చ్ లో తెలియాలి. ఇప్పటివరకు ఈ హెచ్ఎంపీవీ వైరస్ కి ఏదన్నా డ్రగ్ పనిచేస్తుంది అని అంటే కొంతవరకు, అంటే రీసెర్చ్ స్టేజ్ లో మనకి రిబావరిన్ అని ఒక యాంటీవైరల్ డ్రగ్ ఉంది సార్, అదొకటి కొంచెం పనిచేస్తుంది. బట్ అది కూడా అన్ని కేసెస్ లో ఇవ్వము, సెలెక్టెడ్ కేసెస్ లో. అండ్ స్టిల్ రీసెర్చ్ స్టేజ్ కాబట్టి ఇప్పుడే జనరల్ యూస్ కి అయితే లేదు సార్, టేక్స్ టైం పడుతుంది. ఇప్పుడు ఈ వైరస్ అనేది కమ్యూనిటీ వ్యాప్తి చెందిందా లేదా అనేది ఇంకా తెలియదు. అవును సార్. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు సార్? ఇదేనా ఇన్ఫ్లుయెన్జా వైరస్ అయినా, కరోనా వైరస్ అయినా జాగ్రత్తల్లో పెద్ద మార్పులు ఏముండదు సార్. అన్నిట్లో మనకు కామన్ గా చూసేది ఏంటిది అని అంటే హ్యాండ్ వాష్, సోప్ వాటర్ తోటి, లేకపోతే ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్స్ తోటి, అండ్ మాస్క్ ధరించడం, పరిశుభ్రంగా ఉండడం, సర్ఫేసెస్ కానీ అవన్నీ, అండ్ ఫ్రీక్వెంట్ గా ఫేస్, కళ్ళు ముట్టుకోవడం ఇట్లాంటివి చేయొద్దు. అండ్ సోషల్ డిస్టెన్సింగ్ ఇప్పటికైతే కమ్యూనిటీ స్ప్రెడ్ కాలేదు కాబట్టి సోషల్ డిస్టెన్సింగ్ అనే నార్మ్ గవర్నమెంట్ తీసుకురాలేదు. ఒకవేళ కేసెస్ పెరుగుతున్నాయి, కమ్యూనిటీ స్ప్రెడ్ అవుతుంది అని అన్నప్పుడు ఇంకా సోషల్ డిస్టెన్సింగ్ అవి కూడా మళ్ళీ సేమ్ కరోనాలో మనం ఎట్లా చూసినామో అట్లా అవుతుంది సార్. సరే, హెచ్ఎంపీవీ అనేది కొత్తగా వచ్చిన వైరస్ కాదు, ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది అంటున్నారు కదా. మరి దీనికి ఏమైనా ప్రత్యేకమైన చికిత్సా విధానాలు ఉన్నాయా? ఎందుకంటే వ్యాక్సిన్ లేదు, మెడిసిన్ లేదు. దీనికి ఏమైనా ప్రత్యేకమైన చికిత్సా విధానాలు ఉన్నాయా? లేదు సార్, ప్రత్యేకమైన చికిత్స విధానం ఏం లేదు, కానీ వాళ్ళకు ఉన్న సిమ్టమ్స్ బట్టి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అన్నట్టు. ఒక్కొక్కసారి హెచ్ఎంపీవీ వచ్చిన వాళ్ళకి సెకండరీ బ్యాక్టీరియల్ న్యూమోనియా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, వాటికి మనం యాంటీబయాటిక్స్ ఇచ్చుకోవచ్చు. బట్ హెచ్ఎంపీవీకి మాత్రం ఎలాంటి ట్రీట్మెంట్ ఇప్పటి వరకు అయితే లేదు సార్, అప్రూవ్డ్ ట్రీట్మెంట్ లేదు. ఓకే. ఒకవేళ హెచ్ఎంపీవీ అనేది ప్రమాదకరం కాకపోయినా దీర్ఘకాలికంగా ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా? లేదు సార్, ఇప్పటివరకు ఉన్న వాటిలోనే దీర్ఘకాలిక ఎఫెక్ట్స్ అయితే ఏం లేవు. కొందరికి అంటే బాగా ప్రాణాంతకంగా వచ్చి రికవర్ అయిన వాళ్ళ ఏమైనా ఫైబ్రోటిక్ చేంజెస్ ఉండే ఛాన్స్ ఉంది లంగ్స్ లో, బట్ ఇప్పటివరకు అయితే ఇది దీర్ఘకాలిక సిమ్టమ్స్ వస్తాయి అన్నట్టయితే లేదు సార్, ఇప్పటివరకు మనకు తెలిసిన వేరియంట్స్. అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఒకవేళ కమ్యూనిటీ గ్రూప్ గా వ్యాప్తి చెందితే వెంటనే నియంత్రణ చర్యలు చేపట్టే వ్యవస్థ ఉందంటారా మన ఇక్కడ?
ఆ వ్యవస్థ అంటే మనం కరోనాలో చూసినాం కదా సార్, బాగానే డీల్ చేసినాం. ఓకే. ఎట్లనైతే చేసినామో ఆ, అట్లనే ఇప్పుడు గవర్నమెంట్ ఆ ఎక్స్పీరియన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఉమ్, నివారణ చర్యలు ఏవైతే ఉన్నాయో అవి ఎర్లీగా స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఉమ్, కానీ వీటన్నిటికంటే ముందు ప్రజెంట్ ఉమ్, ఇది కొత్త వైరసా, ఐ ఓకే. మీన్ కొత్త వేరియంటా, ఆ, లేకపోతే అంతకు ముందున్న వేరియంట్ అయినా, ఆ, కేసెస్ ఎంత ఫాస్ట్ స్ప్రెడ్ అవుతున్నాయి, ఉమ్. ఫెటాలిటీ ఎట్లా ఉంది, దీని ఉమ్. మీద రీసెర్చ్ జరగాలి. సో ఈ రీసెర్చ్ జరిగే వరకు కన్ఫర్మ్ అయ్యే వరకు కూడా ఇప్పుడు ప్రజలు ఎవరైతే ఉంటారో అవును. కంపల్సరీగా మాస్క్ ధరించడం అనివార్యమే అంటారా? శానిటైజర్ వాడడం, మాస్క్ ధరించడం ఇది కొన్ని రోజులు అనివార్యం అంటారా? కొన్ని రోజులు అంటే మనకు ఇప్పటికీ ఇంకా వైరస్ గురించి పూర్తి వివరాలు తెలియదు కాబట్టి ఉమ్, మనం కరోనాలో ఎట్లయితే జాగ్రత్తలు తీసుకున్నామో ఆ, అట్లా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మంచిది. ఉమ్. అంటే ముఖ్యంగా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా సిమ్టమ్స్ వచ్చినాయి, ఉమ్, వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్న పిల్లల నుంచి వెళ్ళి పెద్దవాళ్ళ నుంచి వెళ్ళి కొంచెం దూరం మెయింటైన్ చేయడం, ఉమ్, లేకపోతే కాఫ్ చేస్తున్నప్పుడు స్నీజ్ చేస్తున్నప్పుడు చేయి అడ్డం పెట్టుకోవడము, ఉమ్, ఉమ్, రెగ్యులర్ గా హ్యాండ్ వాష్ చేసుకోవడము, ఆ. జనరల్ రొటీన్. సో అంటే ఇప్పటికే ఓన్లీ హెచ్ఎంపీ కాకపోయినా ఉమ్, ఈ వింటర్ సీజన్ లో వచ్చే ఫ్లూస్ నుంచి వెళ్ళి వాటికైనా ఇవే ఓకే. జాగ్రత్తలు ఉంటాయి సార్. ఓకే. అంటే ఇప్పటికే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మరీ ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటారు. అంతే సార్. అంటే కరోనా కానీ ఉమ్, ఎనీ వైరస్ కానీ ఉమ్, ఈ వీళ్ళని ఈజీగా ఎఫెక్ట్ చేస్తుంది సార్. ఓకే. అంటే సపోజ్ నాకేం లేదు, నేను హెల్తీగా ఉన్నా, ఆ, నాకు ఈ వైరస్ వచ్చింది, ఆ, సో మోస్ట్లీ నాకు కాఫ్ కోల్డ్ మైల్డ్ ఆ. ఫీవర్ తోటి ఆ, తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఎవరైతే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉంటారో ఓకే. వాళ్ళకి నిమోనియా లాగా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో వాళ్ళు ఎక్కువ జాగ్రత్తగా ఉండడం మంచిది. ఓకే సార్. ఇందాక చెప్పినట్టు జనరల్ వాకింగ్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో దగ్గు, జలుబు అవును వంటి సార్. లక్షణాలు ఉన్నవాళ్ళు కాకుండా ఇంకా ఏదైనా సివియర్ ఉంటేనే టెస్ట్ చేయించుకోవాలా? లేకపోతే ఎలాంటి ఇప్పుడైతే కండిషన్ లో టెస్టులు చేయించుకోవాలి? టెస్ట్ ఎవరైనా చేసుకోవచ్చు సార్. ఆ, 3200 రూపీస్ ఉంటుంది. ఆ, ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఎవరైనా చేసుకోవచ్చు. ఉమ్, బట్ యూజువల్ గా మనం అయితే ప్రతి ఓపీ పేషెంట్ కి అయితే సజెస్ట్ చేయము. ఉమ్, మనం చేసినా వాళ్ళు చేయించుకోరు. ఓకే. సో ఎవరైతే సిక్ అయినరో, ఉమ్, లేకపోతే ట్రావెల్ హిస్టరీ ఉందో, ఉమ్, లేకపోతే ఇంట్లో అందరికీ వస్తుందో, ఉమ్, అలాంటి కేసెస్ లో మాత్రం మనం ఉమ్, కేస్ ఐడెంటిఫికేషన్, కేస్ డిటెక్షన్ కోసం టెస్ట్ చేసుకోవాలి. ఉమ్, ఉమ్, ఒక్కసారి ఒక పాజిటివ్ వస్తున్నాయి ఉమ్, అండ్ కేసెస్ పెరుగుతున్నాయి అని అంటే మాత్రం ఉమ్. అప్పుడు రొటీన్ కేసెస్ కూడా మనం టెస్టింగ్ సజెస్ట్ చేస్తాం. ఓకే సార్. ప్రెసెంట్ అయితే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ ఏవైతే మనం కోవిడ్ లో చూసినామో ఉమ్, అవి లేవు, ఉమ్, పీసీఆర్ టెస్టే ఉంది. ఉమ్. బట్ ఒకవేళ కేసెస్ పెరిగితే అవి కూడా అందుబాటులోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సార్. ఓకే సార్. మన హెచ్ఎంపివి ఇప్పుడు మన ఇండియాలో వ్యాప్తి చెందే హెచ్ఎంపివి వేరియంట్ అవును సార్. చైనా వేరియంట్ ఒకటేనా? అది ఇవన్నీ తెలుసుకోవడానికి ఎంత సమయం పట్టొచ్చు? అది చెప్పలేం సార్. అంటే ఇంకా అది రీసెర్చ్ లెవెల్లో చూడాలి సార్. ఉమ్, ఆ వేరియంట్ ఏంటిది, ఉమ్, అండ్ ఇక్కడ ఉన్న వేరియంట్స్ పాత వేరియంట్స్ ఏనా, కొత్తదా ఉమ్, అని కంపారిజన్, ఉమ్, గవర్నమెంట్స్ మధ్యలో కోఆర్డినేషన్, ఉమ్, ఇవన్నీ ఉంటాయి సార్. ఆ, సో టైం తోటే ఇవన్నీ అన్ఫోల్డ్ అవుతాయి. ఓకే. అంటే సరే ఇలాంటి వైరస్లు కృత్రిమంగా కూడా సృష్టించి వ్యాప్తి చేస్తున్నారు అనే ఓకే. దానిపైన మీ opinion? అది చెప్పడం కష్టం సార్. ఉమ్, అంటే ఇప్పుడు ఏవైతే మనం కోవిడ్ టైంలో వుహాన్ ల్యాబ్ నుంచి వెళ్ళి ఆ, లీక్ అయింది అని అన్నామో ఆ. అట్లాంటి న్యూస్ అయితే ప్రజెంట్ హెచ్ఎంపీవీకి మనం వినట్లేదు. ఓకే. అంటే ఎక్కడైతే బీజింగ్ లో కానీ ఎక్కడైతే కేసెస్ రికార్డ్ అవుతున్నాయో ఆ, అక్కడ ఈ వైరాలజీ ల్యాబ్స్ ఉండడము, ఓకే. ల్యాబ్ నుంచి లీక్ అయింది ఆ, అనేవి అయితే వినట్లేదు. ఓకే. న్యాచురల్ గా కూడా వైరస్ రూపాంతరం చెందుతుంది, ఆ, వేరియంట్స్ కొత్త వస్తాయి. ఆ, సో ఖచ్చితంగా ల్యాబ్ లోనే చేసిండ్రు ఆ, ఇది, లేకపోతే నార్మల్ ఎన్విరాన్మెంట్ లో ఇది రూపాంతరం చెందింది అట్లా చెప్పడం ఉమ్, చాలా టఫ్. ఉమ్, ఇంకా దానికైనా రీసెర్చ్ లెవెల్లో వెళ్ళాలి. మ్మ్. ఇప్పుడున్న హెచ్ఎంపీవీకి అయితే మనం అలాంటి న్యూస్ అయితే వినట్లేదు సార్. ఓకే. అంటే ల్యాబ్ గ్రోన్ వైరస్ అన్న న్యూస్ అయితే వినట్లేదు. ఉమ్. ఓకే సార్. కరోనా వచ్చి వెళ్ళిన టైం నుంచి ప్రజలు హెచ్ఎంపివి న్యూస్ గురించి విని సార్. చాలా భయాందోళనకు గురవుతున్నారు. అవును సార్. వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడున్న పరిస్థితులలో అయితే ఇంకా మ్మ్. రీసెర్చ్ కొనసాగుతుంది. ఉమ్, సో ఈ వైరస్ కొత్త వేరియంటా మ్మ్. పాత హెచ్ఎంపీవీనా తెలియదు. మ్మ్. ఒకవేళ ఇది పాత హెచ్ఎంపీవీని అయితే ఆ, భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. ఇన్ని రోజులు ఉమ్, కూడా మన మధ్యలో ఉంది, ఇప్పుడు కూడా మన మ్మ్. మధ్యలోనే ఉంటుంది. ఉమ్, లేదు ఇది కొత్త వేరియంట్, ఇది ఫాస్ట్ మ్మ్. స్ప్రెడ్ అవుతుంది అని అంటే అప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఉమ్, మనం కరోనానే ఎదుర్కొన్నాం, దీన్ని కూడా ఎదుర్కోగలుగుతాం సార్. ఓకే. ఇప్పుడున్న దీనికి పరిస్థితుల్లో అయితే పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. వ్యాక్సిన్ లేదు, మెడిసిన్ లేదు, బట్ చికిత్స కూడా లేదు, అవును బట్ సార్. నివారణ ఒకటే మార్గం అంటారు దీనికి. అంతే సార్. అండ్ ఒకవేళ ఇన్ కేసు ఆ, ఇది పాజిటివ్ వచ్చింది అండ్ మ్మ్. పేషెంట్ కి బ్రీతింగ్ డిఫికల్టీ, ఉమ్, రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటాం. ఓకే. అంటే ఆక్సిజన్ తగ్గిపోవడం, ఉమ్, చెస్ట్ టైట్ ఉండడము, మ్మ్. వీజింగ్ రావడము, ఉమ్, కాఫ్ స్ఫూటం తోటి రావడము, ఉమ్, ఇట్లా సిమ్టమ్స్ వస్తే మాత్రం ఉమ్. హాస్పిటల్ కి వెంటనే వచ్చి అడ్మిట్ అవ్వాలి సార్. ఒక జలుబున్న పేషెంట్ ఉంటాడు సార్. అవును సార్. అంటే హెచ్ఎంపివితో జలుబు లక్షణాలు ఉంటాయి. అవును సార్. అంటే సాధారణ జలుబు లక్షణాలతో, సాధారణ దగ్గు లక్షణాలతో పోలిస్తే హెచ్ఎంపివి వైరస్ ద్వారా వచ్చే
జలుబు దగ్గు లక్షణాల్లో ఏమన్నా తేడా ఉంటుందా? ఏముండదు. అందుకే ఓన్లీ టెస్టింగ్ తోటే మనం అది హెచ్ఎంపీవీనా లేకపోతే ఏం వైరస్ చెప్పగలుగుతాం. చెప్పగలుగుతాం. కానీ ఇంతకుముందు కోవిడ్ టైంలో ఆ, టెస్టింగ్ కిట్స్ గానీ, టెస్టింగ్ ఫెసిలిటీస్ అవైలబుల్ అవ్వడానికి టైం పట్టింది సార్. ఆ, ఇప్పుడు ఇది ఓల్డ్ వైరస్ కాబట్టి మనకు ఆల్రెడీ టెస్టింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఓకే. దీన్ని డిటెక్ట్ చేసుకునే అవకాశం తొందర ఉంటుంది. ఓకే. బట్ ఇప్పటికీ కూడా కరీంనగర్ లాంటి టైర్ 2 సిటీస్ లా ఆ, మనకు అట్లీస్ట్ ఒక 2 days టైం పడుతుంది సార్. ఓకే. ఈ రోజు శాంపిల్ పంపిస్తే ఉమ్, ఒక 2 days లో మనకు దాని గురించి తెలుస్తుంది. ఓకే. ఈ శాంప్లింగ్ కూడా మనం కోవిడ్ లో చూసినట్టే ఉమ్, నాసల్ స్వాబ్ లేకపోతే ఓరోఫారింజియల్ స్వాబ్ ఉమ్. వీటి ద్వారానే శాంప్లింగ్ ఉంటుంది సార్. సో చూసారు కదా డాక్టర్ గారు చెప్పింది. హెచ్ఎంపీ లక్షణాలతో కానీ ఇప్పటి వరకు అయితే కరీంనగర్ లో ఐడెంటిఫై కాలేదు. ఇప్పుడు వస్తున్న వైరల్ బ్రాంకో నిమోనియా కేసెస్ తో పాటు సాధారణంగా వచ్చే జలుబు దగ్గు వంటి లక్షణాలతో ఎటువంటి పానిక్ కావాల్సిన అవసరం లేదు, అంటే ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీనికి ఇప్పటి వరకు అయితే మెడిసిన్ కానీ వ్యాక్సిన్ కానీ ఏం లేదు. కాకపోతే నివారణ చర్యలు సాధారణ జలుబు దగ్గు లక్షణాలతో పాటు ఏదైతే సీజనల్ ఉంటాయో వాటితో పాటుగా ఎలా అయితే మనం నివారణ చర్యలు తీసుకుంటామో దీన్ని కూడా అలాంటి చర్యలే తీసుకోవాలని కోరుచున్నాం. ఒకవేళ మీకు గనుక అలాంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే కనుక వెంటనే డాక్టర్ని సంప్రదించండి. కరీంనగర్లో కూడా మనకు హెచ్ఎంపీవీకి వైరస్కి సంబంధించిన టెస్టులు కూడా ఉన్నాయి. సో ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ.